నువ్వు కలిపిన బంధాన్ని ఇక్కడ నేను కలుపుతున్నాను. మరి ఎందుకు స్వామి ఇలా చేసి అపశకునం చూపిస్తున్నావు? అదేం లేదమ్మా, కొంచెం గాలి గట్టిగా వీయడంతో దీపం కుంది కింద పడిపోయింది. నువ్వు చెప్పింది రాంగ్ ఆనంద్. ఇక్కడ నిజంగా వంశీ ఉండుంటే ఆ దేవుడు నా మీద పూల వర్షం కురిపించుండేవాడు. నేను వంశీని కాదని ఆయనకి తెలుసు, అందుకే ఇలా చేశాడు. కానీ నేను మాత్రం ఎప్పటికీ వెనకడుగు వేయను ఆనంద్. నా వసుంధరని దక్కించుకుంటాను. ఇలా జరిగినందుకు నువ్వేం కంగారు పడకమ్మా. వెళ్ళు. నువ్వు నీ బిడ్డ కోసం ఇంత పరితపించిపోతున్నావమ్మా. నీ మాట నెరవేర్చి నీ రుణం తీర్చుకుంటాను. వసుంధర మెళ్ళలో తాళి కడతాను. దీన్ని నా దేవుడు కూడా ఆపలేడు. ఏమండి ఆనంద్ గారు, ఆ రోజు గుళ్ళో అందరి ముందు నా మెళ్ళో తాళి కట్టి ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో నా చేయి విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు మీరు నన్ను ఈ చీరలో చూసి ఫ్లాట్ అయిపోయి నా కొంగు పట్టుకుని మా ఇంటికి వచ్చేలా చేస్తాను. మిమ్మల్ని పడగొట్టేస్తాను. అయినా ఇంత ధీమాగా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఇప్పుడు మీరు నా భర్త కాబట్టి. అందుకే అలేఖ్య గారు, మీకోసం మీ ఇంటికి వచ్చాను. ఆనంద్ గారు, ఆనంద్ గారు, మా శ్రీవారు నిజంగా వచ్చారా? లేదంటే ఇదంతా నా భ్రమ? నిజంగా ఇదంతా నా భ్రమే అయ్యుంటుంది. అయినా శ్రీవారికి అమ్మను వదిలేసి వచ్చేంత ధైర్యం ఎక్కడుందని? చచ్చేంత భయం తప్ప.
మీ ముందుకు నేను నిజంగానే వచ్చాను శ్రీమతి గారు. మీరు భ్రమపడితే నేనేం చేయగలను? ఆనంద్ గారు, మీరు వచ్చారా? నా కోసం వచ్చారా? ఊరికే రాలేదా లెక్కి గారు, మీకోసం ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాను. గిఫ్ట్ అంటే ఏంటి? మెళ్ళో వేసుకునే నెక్లెసా? లేదంటే ఇంకొంచెం ధైర్యం చేసి మిస్ వరల్డ్ కిరీటం ఏమైనా తెచ్చారా ఏంటి? ఏంటి అలేఖ్య గారు, మీ ఆడవాళ్ళు ఎప్పుడు మా మగవాళ్ళ నుంచి నగలు తప్ప ఇంకేం ఎక్స్పెక్ట్ చేయరా? మాకు అంతకంటే తలుచుకోవడానికి విలువైనవి ఏముంటాయి ఆనంద్ గారు? మేం లేవా? మేం రామా? ఈ మాటలకేం గాని అసలు మీరేం తెచ్చారో చూపించండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత గిఫ్ట్ తీసుకురాలేదు, కానీ మీకు నచ్చేదే తీసుకొచ్చాను అలేఖ్య గారు. కానీ ఆ గిఫ్ట్ మీకు ఇస్తే మీరు చిన్నపుచ్చుకుంటారేమోనని ఆలోచిస్తున్నాను. నేను అలా ఏం అనుకోను ఆనంద్ గారు. మీరిచ్చే గిఫ్ట్ ఎంత చిన్నదైనా అది నా దృష్టిలో చాలా విలువైంది. ఇవ్వండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పువ్వు మాత్రమే తీసుకురాగలిగాను అలేఖ్య గారు. నిజంగా మీరు నగలు తెచ్చుంటే నేను ఇంత సంతోషపడేదాన్ని కాదానంద్ గారు. ఈ పువ్వు నాకెంతో విలువైంది. థ్యాంక్ యూ ఆనంద్ గారు. అంటే అరమూర పూలు తెచ్చి మాకు కావాల్సినవన్నీ తీసేసుకోవచ్చు అనమాట. ఆనంద్ గారు, మీరు మరీ మితిమీరిపోతున్నారు. నేనేదో సరదాగా అన్నానులేండి అలేఖ్య గారు. అయినా ఈ పువ్వు మీ చేతుల్లో ఉంటే ఏం బాగుంటుంది? మీ తల్లో ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఎటు తిరగండి, మీ తల్లో పువ్వు పెడతాను. ఒక్క నిమిషం ఆనంద్ గారు, మీరు ఈ గులాబీ పువ్వు కళ్ళు మూసుకుని నా తల్లో పెట్టాలి. అదేంటి? అదంతే, చెప్పించేయండి ఆనంద్ గారు. అలాగే, మీరు తిరగండి. ఇదేంటి అలేఖ్య గారు, మీ జడ కాకుండా మీ చెంప తగులుతుందేంటి? ఇంకొంచెం ముందుకొస్తే మీ చేతికి నా జడ తగులుతుంది ఆనంద్ గారు. ఏంటిది? మీతో చెప్పాను కదా ఆనంద్ గారు, ఏ రోజైతే మీరు ధైర్యంగా మా ఇంటికి వస్తారో ఆ రోజు మీకు కావాల్సింది ఇస్తానని.
అలా అయితే ఇప్పుడు మరోసారి వెళ్ళరమంటారా? ఇక అలాంటివేమీ కుదరవు. టైం అవుతుంది, గుడికి వెళ్దాం పదండి. నిజమే అలెక్కి గారు. అవును, ఇంతకీ వసుంధర గారు ఏరి? అక్కడ నేను ముందే గుడికి పంపించేశాను కదా. నిజంగానా? అవునండి. ఒకవేళ నేను ముందు వెళ్తే తర్వాత మా నాన్నమ్మ అక్కని పంపించదు. అందుకే అక్కని ముందే పంపించేశాను. మీరు సూపర్ అండి అలెక్కి గారు. మీకు విషయం తెలుసా? మా అమ్మ వసుంధర గారి మెల్లో తాళి కట్టమని మా అన్నయ్యకి తాళిచ్చింది. ఆనంద్ గారు, ఇంత మంచి శుభవార్త ఇంత ఆలస్యంగానే చెప్పేది? ఒక్క శుభవార్త చెప్తే ఒక్క ముద్ద. ఇలాగైతే రోజుకు 10 శుభవార్తలు చెప్తే 10 ముద్దులు అన్నమాట. ఆనంద్ గారు, ఇంకా ఆలస్యం చేస్తే మళ్ళీ గుర్తుతా కదండి. ఓసే అలేఖ్య, ఇప్పుడైనా చెప్పవే, ఆ టిఫిన్ ఎక్కడి నుంచి వచ్చిందే? నేను హ్యాపీగా ఉన్న టైంలో అడిగేవే ముసల్దానా. అసలేం జరిగిందంటే, వసు వంట చేయడం నేను చూడలేకపోయాను. అందుకే కావాలని స్టవ్ మీద నీళ్లు పోసి స్టవ్ వెళ్ళకుండా చేశాను. బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చి నేను కిచెన్ లో పెట్టాను. నానమ్మ, షాక్ లో కోలు పడేటట్టున్నావు, వెళ్ళి టిఫిన్ చెయ్యి, గుడికి మాత్రం రావద్దు. పదండి ఆనంద్ గారు. పదండి ఆనంద్ గారు. ఓసే అలేఖ్య, నువ్వు చెప్పింది నిజమేనే. ఈ నిజం తెలుసుకోవడానికి ఎంతసేపు టిఫిన్ కూడా తినకుండా తిరిగానే. ఇప్పుడు నిజంగానే నీరసం వచ్చి పడిపోయేలా ఉన్నాను. వెంటనే కాఫీ నీళ్ళైనా దాక్కపోతే చచ్చిపోయేలా ఉన్నాను. ఎందుకిలా నా కర్మ కాలిపోయిందమ్మా. కాఫీ కూడా కలపలేదు, ఇది చచ్చిపోతున్నాను. ఏంటిది ఆటోమేటిక్ కూడా వెలగట్లేదు? ఓ, అలేకే నీళ్లు పోసారని చెప్పింది కదా, తడిచిపోయి ఉంటుంది. ఎలా వెలుగుతుంది? ఆటోమేటిక్ పోయి కదా. మంట మంట! ఓసే వసుంధరా, ఎంత పని చేసావే! ఇందాకే నువ్వు వంట తగలేసుంటే చచ్చూరుకునేదానివి కదే. ఇప్పుడు ఇదంతా నా చౌకొచ్చిందా? ఓసే మనవరాలా, నేను నీ మంచి కోరుకుంటే నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావేంటా? మిమ్మల్ని వదలలే, మిమ్మల్ని వదలను. సమయానికి చుట్టూ నీళ్లున్నాయి కాబట్టి అది పేలు చావలేదు, లేకపోతే కాలి బూడిదైపోయేదాన్ని. బేబీ, ఇంకా ఇక్కడే ఉంటావా ఏంటి? వెళ్దాం పదా. కొద్దిసేపు ఆగు మామ్, గుడ్ న్యూస్ వినేసి మూవ్ అవుదాం. ఏంటా న్యూస్? వసుంధర చచ్చిందన్న వార్త. కాంతమ్మ నమ్మకంగా చెప్పింది, అది ఇప్పట్లో చావదని. ముందు మీ బావ దగ్గరికి పద పద. ఒక్క నిమిషం మామ్, ఇప్పుడే క్లారిఫై చేసుకుంటాను. హలో, అయ్యో దేవుడా! బామ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? వసుంధర పోయిందనా? అది చేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. ఓరి భగవంతుడా, ఎలా చెప్పాలరా నాయనా? నేను మాట్లాడుతుంటే పట్టించుకోదేంటి మామ్? ఇటివ్వు. కాంతమ్మ, ఏమైంది? ముందా ఏడు పాపి చెప్పు.
నీ నటన నాకు తెలుసులే. ఏ దొంగ మోహన్ నాన్న, ఇది నటన కాదు. నా మొగం అంతా కాలిపోయి మండిపోతుంది. అదేంటి? ఆ వసుంధర బలవ్వాల్సింది ఆ సెగ నన్ను పట్టుకుని నా మోహానికి అంటుకుంది. అయితే అది చావలేదా? అదెందుకు చస్తుంది బేబీ? నేను చెప్పాను కదా. వచ్చావు. హలో హలో, మండిపోతుంది ఇక్కడ, మండిపోతుంది. ఐరేంద్రి మాట్లాడవేంటే? నాకు ఫోన్ చేసింది నాతో మాట్లాడడానికి, మీరు మాట్లాడుకోవడానికి కదా. నాతో మాట్లాడిచావండి. చెప్పు కాంతమ్మా. నా మొహం మండిపోతుంది, నా ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు అది వెళ్ళి అనుకున్నవన్నీ చేసేస్తుంది. నీ దగ్గర తప్పించుకొని ఉండొచ్చు కాంతమ్మా, కానీ నేను చేయాల్సింది చేస్తాను. వచ్చావు. ఫోన్ పెట్టేసింది. ఏం చేసుకుంటారో నాయనా, అనవసరంగా దాని జాతకంతో పెట్టుకున్నారు. నా మొహానికి వచ్చింది. ఈ అందమైన మొహం మొత్తం కాలిపోయిందిరా దేవుడా. ఇంత వెన్న పోసుంటే కాస్త మొహానికేసి రుద్దుకునేదాన్ని. అయ్యో దేవుడా, ఈ కాంతమ్మ మీద ఎందుకింత కక్ష కట్టావు? ఎందుకిలా చంపేస్తున్నావు? పద బేబీ పద. వెళ్ళి ఏం చేస్తావమ్మా? అదక్కడ పెళ్లి చేసుకుంటుంటే చూడాలా? అదే జరిగితే దాన్ని అక్కడే సొమంగళిగా పంపించడానికైనా మనం వెళ్ళాలి. రా. చూసావా బేబీ, చేతిలో తాళిబొట్టుంది. పద. బయలుదేరదామమ్మా. గుళ్ళో వినాయకుడు పూజకే కదా బావా, పెళ్ళైతే జరగట్లేదు కదా. దేవుడి ఆశీర్వాదం ఉంటే ఏదైనా జరుగుతుంది. కళ్ళార్పకుండా చూడ్డానికి మీరు సిద్ధంగా ఉండండి. చెప్పాడు కదా వదినా, కన్నుల పండుగగా జరిగే వేడుకని చూడాలని. పదండి. ఎవరెలా వచ్చినా ఎవరెటొచ్చినా వసుంధరికి అండగా నేనుంటాను. ఆ మాత్రం ఉండాలి బావా. వంశీ, వెళ్దామా? పదమ్మా. అమ్మమ్మ రాకుండా మనం వెళ్దాం. వచ్చాక జరిగింది పూసగుచ్చినట్టు చెప్తాం. పద. గణపయ్య, ఎవరి కోసమైతే ఈ పూజ చేస్తున్నారో, ఎవరు బావుండాలని ఈ పూజ చేస్తున్నారో, ఎవరు క్షేమం కోసం ఈ పూజ చేస్తున్నారో తెలియదు గాని నాకు మాత్రం ఇంట్లో ఉన్న అతను వంశీ గారని నమ్మకం కలగట్లేదు. ఈ పూజలో ఏం చేయాలన్నా సంతృప్తిగా లేదు. ఎందుకంటే దేవుడంటేనే విరుద్ధంగా వితండవాదం చేసే వంశీ గారు ఆయన పేరు మీద పూజ అంటే ఎలా ఒప్పుకున్నారో నాకు తెలియడం లేదు. అసలు నిజానిజాలు అందరికీ తెలిసేలా చేయి స్వామి. అమ్మా వసుంధర, ఏదో ధ్యాసలో ఉండి ఆయనకు అప్పుడే నైవేద్యం పెట్టావు. దానికింకా సమయం ఉందమ్మా. అదేనమ్మా, నువ్వు చెరుగ్గడ్ని వినాయకుడి దగ్గర పెట్టావు కదా. క్షమించండి పంతులు గారు, ఏదో ధ్యాసలో ఉండి అలా చేశాను. నేనిప్పుడే తీసేస్తాను.
అమ్మా వసుంధర, ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి వేరే వాళ్ళున్నారు. అక్కడ రావి చెట్టు దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహాయం చేయమ్మా.